వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో యూనిట్ 3 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ ఉంటుంది, లేదంటే 2 థియరీ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యూనిట్ 3లో. సో 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ ఉంటుంది. మ్యాక్సిమం 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ వస్తుంది. సమ్టైమ్స్ 2 థియరీ క్వశ్చన్స్ కూడా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ డిజైన్. సో ప్రోడక్ట్ డిజైన్ మీనింగ్ ఏంటంటే, ప్రోడక్ట్ అనేది మనం ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఏ ప్రాసెస్ ఉపయోగించి, అంటే ఏ డిజైన్, ఏ మెథడ్ ఉపయోగించి సో చేస్తాం అనేది ప్రోడక్ట్ డిజైన్. ఒక ప్రోడక్ట్ నువ్వు డిజైన్ చేయాలనుకో, అంటే ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంది, ఒక ప్రోడక్ట్ను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు, ఏ మెథడ్ ఉపయోగించి చేస్తున్నావు. సో దాని యొక్క ఫ్యూచర్స్, డిజైన్ అంటే ఏంది, దాని యొక్క ఫ్యూచర్స్, సో దాని యొక్క స్ట్రక్చరు. సో ప్రోడక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ డిజైన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ చేస్తాం అండ్ డీటెయిలింగ్ ద ఫ్యూచర్, స్ట్రక్చర్ అండ్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ ప్రొడక్షన్ నువ్వు చేస్తున్నావు కదా, ఏ మెథడ్, ఏ డిజైన్ ఉపయోగించి, ఏ ప్రాసెస్, ఏ ఫ్యూచర్స్ ఉంటున్నాయి అందులో, ఏ స్ట్రక్చర్. సో అది ప్రోడక్ట్ డిజైన్ అంటే. ఇందులో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో మెయిన్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, సో అది ఈని ఓన్గా కూడా లోపల మ్యాటర్ రాయొచ్చు. సో మనము ఒక ప్రోడక్ట్ యొక్క ఏమంటారు మెథడ్, సో ఏది ప్రొడక్షన్ చేస్తున్నాం కదా ఒక ప్రోడక్ట్ని, మెథడ్ ఏ మెథడ్లో చేయాలి, ఏ ఫీచర్స్ ఆ ప్రోడక్ట్లో యాడ్ చేయాలి, సో ఏ స్ట్రక్చర్ ఉపయోగించాలనే ఫస్ట్ ఫ్యాక్టర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. కస్టమర్కి నీడ్ ఏంది, ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ప్రోడక్ట్కి సంబంధించి, ఈ ప్రిఫరెన్సెస్ ఏంది. సో వీటిని కన్సిడర్ చేసే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ డిజైన్. కాస్ట్ కాన్స్టెంట్. సో నీ కాస్ట్కి తగ్గి కూడా నువ్వు ప్రోడక్ట్ డిజైన్ అనేది, ఇప్పుడు మనము ఒక షాప్కి వెళ్తాం, మన యొక్క ఏమంటారు మన దగ్గర ఉన్న మనీని బట్టి మనము సెలెక్ట్ చేసుకుంటాం, శారీ అయినా డ్రెస్ అయినా సరే. సో కాస్ట్ కూడా ఇంపార్టెంట్ నువ్వు డిజైన్ చేసుకునేటప్పుడు బిజినెస్. ఓకే, అది మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, నీ దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఏవి, టూల్స్, మెషినరీ వర్క్. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయితే ప్రోడక్ట్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్, స్టాండర్డైజేషన్ అండ్ సింప్లిఫికేషన్. గుడ్ ప్రోడక్ట్ డిజైన్ అనేది స్టాండర్డ్ అండ్ సింపుల్, దీస్ రెడ్యూస్ ఇన్వెంటరీ అండ్ ఇంక్రీజెస్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. ఇది వచ్చేసి లీగల్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ చూసుకుంటే వల్ల ఈ ప్రోడక్ట్ అనేది, సో మనం చేస్తున్నాం కదా, సేఫ్టీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ చెక్ చేస్తారు కదా. సో ఆ రకంగానే నీ యొక్క ప్రోడక్ట్ డిజైన్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తావు. మార్కెట్ ట్రెండ్ ఏముంది, కరెంట్ కన్జ్యూమర్ ట్రెండ్, కరెంట్ ఏది ఉంది ప్రోడక్ట్ అనేది, సో అది అప్పుడే నువ్వు కాంపిటేటివ్గా ఉండగలుగుతావు నీ బిజినెస్ అనేది. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో నువ్వు చేసే డిజైన్ అనేది, నువ్వు చేసే ప్రోడక్ట్ అనేది ఏమైనా ఎన్విరాన్మెంటల్కి ఇంపాక్ట్ చేస్తుందా, ఎకో ఫ్రెండ్లీనెస్ సపోర్ట్ చేస్తుందా నీ యొక్క ప్రోడక్ట్ డిజైన్ అనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, దీస్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ ఒక డిజైన్ మనం చేసేటప్పుడు. సో ఇవి ప్రోడక్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రోడక్ట్ డిజైన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ వర్సెస్ ప్రాసెస్ లైఫ్ సైకిల్, అంటే డిఫరెన్సెస్ అడుగుతున్నారు. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది, ప్రోడక్ట్ చూడండి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ రిఫర్స్ టు ద వేరియస్ స్టేజెస్. లైఫ్ సైకిల్ అంటే వేరియస్ స్టేజెస్ ఏ ప్రోడక్ట్ గోస్ త్రూ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ఇంట్రొడక్షన్ టు డిక్లైన్ స్టేజ్ వరకు ఉంటుంది. ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రోడక్ట్ బిహేవియర్, సేల్స్, ప్రాఫిటబిలిటీ. ఈ ఇంట్రొడక్షన్లో ఎలా ఉంది నీ ప్రాఫిట్, నీ సేల్స్, సో ఆ రకంగా గ్రోత్లో ఎలా ఉంది, డిక్లైన్ స్టేజ్లో ఎలా ఉంది, ఇదంతా కూడా ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ త్రూ ఇన్ ద మార్కెట్లో ఫ్రమ్ ఇంట్రొడక్షన్ టు డిక్లైన్. ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తావు కదా, వాటి యొక్క ప్రాసెస్ ఆ ఒక ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. ద ప్రాసెస్ లైఫ్ సైకిల్ ఫేసెస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ప్రాసెస్. అంటే నువ్వు ప్రోడక్ట్ చేస్తున్నావు కదా, దాని యొక్క ప్రాసెస్ ఎట్లా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్రమ్ డెవలప్మెంట్ టు అబ్సోలెన్స్, అంటే డిక్లైన్ అయ్యేంత వరకు. ఇట్ ఫోకస్ ఆన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఆపరేషనల్ ప్రాసెస్, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ ఆఫ్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్. సో ఇది ప్రాసెస్ అంటే ఏంది, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ డెలివరీ. సో ఇందులో మనం చూస్తే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ ఏంది, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే స్టార్టింగ్ చూడండి, డిస్క్రైబ్ మార్కెట్ జర్నీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇంట్రొడక్షన్ టు డిక్లైన్. ఇక్కడ వచ్చేసి ఆపరేషనల్ జర్నీ,
ఇక్కడ మార్కెట్ జర్నీ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ఇక్కడ ప్రాసెస్ కదా, ఆపరేషనల్ జర్నీ ఆఫ్ ఎ ప్రాసెస్. ఇది వచ్చేసి ఫోకస్ ఏంది ఓన్లీ మార్కెట్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అండ్ ప్రోడక్ట్ యాక్సెప్టెన్స్ చేస్తున్నారు ఇన్ ద మార్కెట్లో. ఇక్కడ ఎఫిషియన్సీ ఎలా ఉంది, మనం యూజ్ చేసిన ప్రాసెస్ అనేది ఎఫిషియన్సీ ఎలా ఉంది, మన ప్రొడక్షన్ మెథడ్ మనం ఒక ప్రాసెస్ ఉపయోగించాం కదా అది ఎలా ఉంది అనేది. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ అనాలిసిస్ ఏమి చేస్తారు, కస్టమర్లకు నేను ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళింది కదా, సో ఇంట్రొడక్షన్లో ఎలా ఉంది, ప్రోడక్ట్స్ ఆఫర్డ్ టు కస్టమర్స్, అవే కదా మనం చెక్ చేసేది. ఇక్కడ ప్రాసెస్ యూజ్డ్, మనం ఒక ప్రాసెస్ యూజ్ చేస్తాం ఒక గుడ్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి, సో అది ప్రాసెస్, అది అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ అనేది ఆఫర్ చేస్తాం కదా కస్టమర్స్కి, ఎట్లా ఉంది వాళ్ళు మన ప్రోడక్ట్స్ అనేది. ఇది స్టేజెస్ ఏంది, ఇక్కడ ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. ఇక్కడ ఇంట్రొడక్షన్ సేమ్ యాజ్ స్టేజ్ 4. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఏంది, టు మేనేజ్ మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ మేనేజ్ చేస్తావు. ఇక్కడ ప్రాసెస్ ట్రాక్ చేస్తావు అండ్ ప్లాన్ అప్గ్రేడ్స్. ఇక్కడ స్ట్రాటజీకి యూజ్ అయ్యి ప్రోడక్ట్ రీడిజైన్ చేస్తావు పర్ఫెక్ట్, లేకపోతే విత్డ్రాల్ ఆర్ ప్రమోషన్. ఇక్కడ ప్రాసెస్ ఆటోమేషన్, రీడిజైన్ ఆర్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ టెక్నాలజికల్ అండ్ ఆపరేషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎండ్ రిజల్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఈజ్ విత్డ్రాన్, రీడిజైన్ ఆర్ రీప్లేస్. ప్రోడక్ట్ అనేది విత్డ్రాన్, రీడిజైన్ చేస్తూ రీప్లేస్ కూడా చేస్తావు. ఇక్కడ ప్రాసెస్ అనేది అప్గ్రేడ్ అవుతుంటుంది, ఫేస్డ్ అవుట్ ఆర్ ఆటోమేటెడ్ అవుతుంది. ఇది ఎండ్ రిజల్ట్. ఇందులో ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైన్. సో నువ్వు ప్రోడక్ట్ అనేది ఏం చేస్తున్నావు, ఏ మెథడ్ ఉపయోగిస్తున్నావు, ఏ డిజైన్ ఉపయోగిస్తున్నావు ఇన్ ఆర్డర్ టు ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రొడక్షన్ చేసేటప్పుడు నువ్వు ఏ రకంగా డిజైన్ చేస్తున్నావు, దాంట్లో ఫీచర్స్ ఏంది, స్ట్రక్చర్ ఏంది, దాంట్లో ఏ మెథడ్ అనేది. సో ఇవన్నీ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎందుకు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైన్ ఇవన్నీ ఎందుకు చేస్తావు, కస్టమర్ నీడ్ని ఫుల్ఫిల్ చేయాలి, అప్పుడే మనకు ప్రాఫిట్ వస్తుంది, మన ప్రొడక్షన్ కాస్ట్ మినిమైజ్ అవుతుంది, దానికి తగినట్టు క్వాలిటీ ఎన్ష్యూర్, ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మ్యాటర్ అవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, టు రెడ్యూస్ టైమ్ టు మార్కెట్. ఇవి ప్రోడక్ట్ డిజైన్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్రోడక్ట్ డిజైన్ అంటే నువ్వు ఏదైతే డిజైన్ చేసి ఏ మెథడ్ ఉపయోగించి ఏ ఫీచర్స్ యాడ్ చేసి నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసావో, సో అదనేది ఏమంటారు గుడ్డుగా ఉందనేది చెప్పడానికి అందులో ఫీచర్స్ ఏమి ఉండాలనేది. ఇది సింప్లిసిటీ, సింపుల్గా ఉండాలి, అండ్ ఫంక్షనాలిటీ ఉండాలి, రిలయబిలిటీ, మెయింటబిలిటీ, స్టాండర్డైజేషన్, ఇంకోటి వచ్చేసి ఏస్థెటిక్స్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అండ్ సేఫ్టీ అండ్ కంప్లైంట్స్ ఉండాలి. లాస్ట్ సేఫ్టీ అండ్ కాంప్లైంట్స్ ఉండాలి. సో సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థం కావాలి, రెడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్టీ అండ్ కాస్ట్, ఫంక్షనాలిటీ, అండ్ వచ్చేసి ద ప్రోడక్ట్ రిలయబుల్ పర్ఫార్మెన్స్, ఇట్స్ ఇంటెండెడ్ పర్పస్ అంటే ఫంక్షనల్. సో నువ్వు ఎందుకోసం తయారు చేసినావో అది అనేది ఏమంటారు పని చేయాలా, అది రిలయబిలిటీ. సో ఇది రిలయబిలిటీ ఉండాలి, ప్రోడక్ట్ ఫంక్షన్స్ కరెక్ట్లీ ఉండాలి. సో అంటే నువ్వు దీనికోసం తయారు చేసినావు, సో కరెక్ట్ దానికోసమే పని చేయాలి, అది ఫంక్షనల్, మెయింటబిలిటీ, సో స్టాండర్డైజేషన్, ఏస్థెటిక్స్, ఫ్లెక్సిబిలిటీ, సేఫ్టీ అండ్ కాంప్లైంట్స్. సో ఇవి ఫ్లెక్సిబిలిటీ, సేఫ్టీ అండ్ కాంప్లైంట్స్. సో స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇంట్రడక్షన్ స్టేజ్లో మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం ఇన్ ద మార్కెట్లో. సో ఇది ఇక్కడ ప్రమోషనల్ కాస్ట్ ఉంటుంది, సో కాస్ట్ అనేది హై ఉంటుంది, సేల్స్ అనేటివి లో ఉంటుంది, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్లో కాబట్టి. సో ప్రాసెస్ డిజైన్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు అకామిడేట్ చేంజెస్. సో గ్రోత్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ మన సేల్స్ అనేది ఫస్ట్ లో ఉంటుంది, కాస్ట్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ సేల్స్ గ్రోత్ స్టేజ్లో రైజ్ అవుతుంటుంది, మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంటుంది, మన ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంటుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది, ఇక్కడ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ రిడక్షన్ అవుతుంటుంది. ఇంకా మెచ్యూరిటీ స్టేజ్ అంటే సేల్స్ అనేటివి స్టేబుల్గా ఉంటాయి. సో కాంపిటీషన్లో మనం ఉంటాము, స్టేబుల్గా ఉంటాయి సేల్స్, అంతేం రైజ్ కావు, అంటే మన బిజినెస్ మనం కాపాడుకోవడానికే సరిపోతుంది. ఇక్కడ కాస్ట్ అనేది కంట్రోల్ ఉంటుంది, ప్రాసెస్ అనేది ఆప్టిమైజేషన్, ఎఫిషియన్సీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిక్లైన్ స్టేజ్లో మన సేల్స్ ఫాల్ అయిపోతాయి డ్యూ టు మార్కెట్లో న్యూ ఇన్నోవేషన్స్ రావడం వల్ల, కాంపిటీటర్స్ రావడం వల్ల, మన యొక్క ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల. సో అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాసెస్ అనేది డౌన్ సైజ్ అవుతుంది. సో అదనమాట డిక్లైన్ స్టేజ్. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఏమడుగుతారంటే, క్వశ్చన్ వీళ్ళు ఇక్కడ చూడండి, స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్స్ ఇంటిగ్రేషన్ విత్ ప్రాసెస్ లైఫ్ సైకిల్ అంటారు. సో
ఈ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది ప్రాసెస్ లైఫ్ సైకిల్ ఇంటిగ్రేషన్ అయింది. సో ఈచ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ స్టేజ్ అలైన్ విత్ ద ప్రాసెస్ లైఫ్ సైకిల్ ఇంటిగ్రేషన్ అయింది. ఎందుకు ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఏముంటాయి? ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. ప్రాసెస్ లైఫ్ సైకిల్లో కూడా ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ అవుతుంది దాని ప్రాసెస్. ఇది అనేది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్తో ఎందుకు ఇంక్లూడ్ అయిందంటే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రయల్, ప్రొడక్టివిటీ, లో స్టెబిలిటీ ఉండడం వల్ల. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో స్టెబిలిటీ లో ఉంటుంది కదా, ట్రయల్. సో ట్రయల్ ఏమంటారు, ట్రయల్ చేస్తాం కదా ఏమంటారు ఇన్ ద మార్కెట్లో. సో ట్రయల్, ప్రొడక్షన్, లో స్టెబిలిటీ ఉండడం వల్ల. ఇక్కడ వచ్చేసి ఎందుకు ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్. ప్రాసెస్ అంటే ఇది ప్రాసెస్ చేస్తుంది కదా, దీంతో మనకు అవసరం కదా, దీంతో ఇంటిగ్రేషన్ కావాలి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఎందుకంటే మనం ట్రయల్ చేస్తాం ప్రొడక్షన్ కాబట్టి స్టేబుల్ తక్కువ ఉంటుంది స్టార్టింగ్లో కాబట్టి. సో ఏమన్నా అవసరమైతే అడ్జస్ట్మెంట్లు చేసుకోవడానికి ప్రాసెస్ లైఫ్ సైకిల్ అర్థమవుతుంది, ప్రాసెస్ చేస్తుంది. గ్రోత్ లేనిది ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. మన బిజినెస్ పెరుగుతుంటే మనం ఇంప్రూవ్మెంట్లు చేస్తుంటాం కదా, అది డిక్లైన్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ స్టాండర్డైజ్ కోసం లాస్ట్కి ఏమైపోతుంది, ఇంకా రీడిజైన్ చేసుకోవాలి, రీఇంజనీరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే డిక్లైన్ అవుతుంటుంది కదా. సో అప్పుడు ప్రాసెస్లో మనం ఏం చేసుకోవాలి, ప్రాసెస్లో మోడిఫికేషన్ చేసుకోవాలి కదా. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రాసెస్ లైఫ్ సైకిల్ అర్థమవుతుంది, రీడిజైన్, రీఇంజనీరింగ్ మన ప్రోడక్ట్స్ చేసుకోవడానికి. సో ఇది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ స్టేజెస్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ ప్రాసెస్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీ లేఅవుట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నారు. ఫెసిలిటీ లేఅవుట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫెసిలిటీ లేఅవుట్ మీనింగ్ వచ్చేసి మీరు గూగుల్లో కావాలంటే గూగుల్ అవుట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఫెసిలిటీ ఇందులో ప్రోడక్ట్ లేఅవుట్ ఉంటుంది. సో ప్రాసెస్ లేఅవుట్, ఫిక్స్డ్ పొజిషన్, సెల్యులారు, సో కాంబినేషన్. ఫస్ట్ ప్రోడక్ట్ లేఅవుట్ ఏం చేస్తుందంటే ఇది లేఅవుట్. ప్రోడక్ట్ అనేది ఏమంటారు, లేఅవుట్ అంటే మెషిన్స్ని అరేంజ్డ్ ఇన్ ఏ లైన్ అకార్డింగ్ టు ప్రాసెస్ సీక్వెన్స్ని బట్టి. ప్రోడక్ట్ లేఅవుట్ అంటే ఏంటంటే ప్రాసెస్ యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ ఏమంటారు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ సీక్వెన్స్ని బట్టి మెషిన్స్ అరేంజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్కి ఇంత ప్రాసెస్ ఉంది, సో ఎన్ని మెషిన్స్ అరేంజ్ చేయాలి దాన్ని బట్టి అరేంజ్ చేస్తారు. ఇక్కడ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు. ఉదాహరణకు ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్, ఇక్కడ హై ఎఫిషియన్సీ, లో మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ లో ఉంటుంది. ప్రాసెస్ లేఅవుట్ వచ్చేసి సిమిలర్ మెషిన్స్ గ్రూప్ చేస్తారు. ప్రాసెస్ లేఅవుట్ అంటే ఏంటంటే ఫంక్షనల్ లేఅవుట్, సిమిలర్ మెషిన్స్ గ్రూప్ అక్కడేమో ప్రోడక్ట్ లేఅవుట్లో వచ్చేసి మన యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రాసెస్ని బట్టి మెషిన్స్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ సిమిలర్ మెషిన్స్ని గ్రూప్ చేస్తారు. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది కదా సిమిలర్ మెషిన్స్. ఇది వచ్చేసి షాప్స్ ఆర్ బ్యాచ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెషిన్ టూల్ వర్క్ షాప్స్కి. అడ్వాంటేజెస్ హై ఫ్లెక్సిబిలిటీ, డిసడ్వాంటేజెస్ కాంప్లెక్స్ రూటింగ్ అండ్ హై WIP ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్. ఫిక్స్డ్ పొజిషన్ అంటే మీకు తెలియాల్సింది, ప్రోడక్ట్స్ అనేవి ఇంకా రిమైన్స్ స్టేషనరీలా ఫిక్స్డ్గా ఉండిపోతాయి. ప్రోడక్ట్స్ అనేవి ఫిక్స్డ్ ఒకసారి పొజిషన్ చేసినామంటే ఇంకా అంతే ఫిక్స్డ్గా ఉంటాయి. యూజ్ ఏంటంటే లార్జ్ బల్క్ ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్ షిప్, ఎయిర్ క్రాఫ్ట్, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది అడ్వాంటేజెస్, నో నీడ్ టు మూవ్ ద ప్రోడక్ట్. డిసడ్వాంటేజెస్ హై కోఆర్డినేషన్ రిక్వైర్డ్. సెల్యులార్ లేఅవుట్ వచ్చేసి ఏంటంటే మెషిన్స్ అరేంజ్ చేస్తారు ఇంటూ సెల్స్ ఫర్ సిమిలర్ ప్రోడక్ట్స్ని ఒక సెల్గా ఏమంటారు ఒక గ్రూప్గా ఫామ్ చేసేస్తారు మెషిన్స్ని. సో ఇది యూజ్ మోడరేట్ వెరైటీ అండ్ వాల్యూమ్. మెషిన్స్ అరేంజ్డ్ ఇంటూ సెల్స్ ఫర్ సిమిలర్ ప్రోడక్ట్స్. ఇవన్నీ సిమిలర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ మెషిన్స్ ఒక్కటే అవసరం, సిమిలర్ ప్రోడక్ట్స్ కదా. సో ఆ రకంగా గ్రూప్ చేసి వాటికి మెషిన్స్ సిమిలర్ ప్రోడక్ట్స్కి అసైన్ చేస్తారు మెషిన్స్. ఇందులో మోడరేట్ వెరైటీ అండ్ వాల్యూమ్ యూజ్. ఎగ్జాంపుల్స్ వచ్చి CNC సెల్స్ ఫర్ మెకానికల్ పార్ట్స్. అడ్వాంటేజెస్ రెడ్యూస్డ్ మెటీరియల్ మూవ్మెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే సిమిలర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఒకసారి అరేంజ్ చేసిస్తే మెషిన్ అయిపోతుంది, మెటీరియల్ మూవ్మెంట్ రెడ్యూస్ అవుతుంది. డిసడ్వాంటేజ్ ఈక్విప్మెంట్ డూప్లికేషన్ ఉంటుంది. సిమిలర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఈక్విప్మెంట్స్ ఏమంటారు అవే రిపీట్గా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ కాంబినేషన్ హైబ్రిడ్ లేఅవుట్ అంటే మిక్స్ ఆఫ్ లేఅవుట్స్ టైప్ టు సూట్ కాంప్లెక్స్ ఆపరేషన్స్. మిక్స్ ఆఫ్ లేఅవుట్స్ అంటే హైబ్రిడ్ అంటేనే సెల్యులర్ లేఅవుట్, ఫిక్స్డ్ పొజిషన్ అట్లా మిక్స్ అయి ఉంటాయి. సో ఇది యూజ్ వచ్చేసి లార్జ్ ఫ్యాక్టరీస్ విత్ వ్యారీడ్ ప్రొడక్షను. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్ లైన్స్. అది ఇందులో ఫ్లెక్సిబిలిటీ, ఎఫిషియన్సీ ఉంటుంది. డిసడ్వాంటేజ్ హై కాంప్లెక్సిటీ అండ్ కాస్ట్ ఉంటుంది. సో ఇది లేఅవుట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాసెస్ డిజైన్ అండ్ ప్రాసెస్ సెలెక్షన్. సో ప్రాసెస్ డిజైన్ రిఫర్స్ టు ద ప్లానింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో. సో ప్రాసెస్ డిజైన్ అంటే ఒక ప్లానింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో, ఎక్విప్మెంట్ అండ్ టాస్క్ సీక్వెన్స్.
సో ఇది అంటే ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ ఏ రకంగా చేయాలనేది సో డిజైన్ చేయడం. ఇది ప్లానింగ్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ అంటే ప్రొడక్షన్ సంబంధించిన ఎక్విప్మెంట్లు, వర్క్ ఫ్లో ఎలా ఉండాలి, టాస్క్ సీక్వెన్స్, ఇది ప్రాసెస్ డిజైన్. ప్రాసెస్ సెలెక్షన్ అంటే ప్రాసెస్ డిజైన్ నుంచి ఒక మనకు సూటబుల్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవడం, ప్రాసెస్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. సో రిఫర్స్ టు చూసింగ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రొడక్షన్ సిస్టమ్ టైప్. సో ఇక్కడ ప్రాసెస్ డిజైన్ అంటే ఒక ప్రోడక్ట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏ ప్రాసెస్ యూజ్ చేయాలా, సో ఎక్విప్మెంట్స్ అదంతా కూడా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం సూటబుల్ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి సెకండ్ వచ్చేసి సో పర్పస్ వచ్చేసి పర్పస్ ఇస్ టు హౌ ద ప్రోడక్ట్ విల్ బి ప్రొడ్యూస్. అంటే ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలి, ఒక డిజైన్ ప్రాపర్గా ఉంటేనే కదా ఎఫెక్టివ్గా ఏమంటారు ఆన్ టైంలో మనము ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇది ఇక్కడ వచ్చేసి పర్పస్ ఇస్ టు విచ్ ప్రాసెస్ టైప్ ఇస్ బెస్ట్ ఫర్, అంటే ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలా బెస్ట్ ఫర్ ప్రొడక్షన్. ఇక్కడ ప్రాసెస్ డిజైన్ చేస్తారు, ఆ డిజైన్ చేసిన దాంట్లో ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలా ఈజ్ బెస్ట్ ఫర్ ప్రొడక్షన్. సో అది ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఏం ఫోకస్ చేస్తారు, ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అంటే ప్రొడక్షన్ యొక్క ఏమంటారు ఏ రకంగా ప్రొడక్షన్ అనేది డిజైన్ చేసుకోవాలా అనేది ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన రీసోర్సెస్ ఉంటాయి, అంటే లేఅవుట్, వర్క్ మెథడ్స్, ఫ్లో, మెషినరీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ వచ్చేసి సెలెక్షన్ కదా చేసుకోవాల్సింది ఒక ప్రాసెస్లో ఏ ప్రాసెస్ బెస్ట్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలా. సో జాబ్ షాప్, బ్యాచ్ ఆర్ మాస్ ప్రొడక్షన్. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఇట్ ఈస్ డన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద జనరల్ ప్రాసెస్ టైప్. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ డన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద జనరల్ ప్రాసెస్. అంటే ఇది ఎప్పుడు డన్ అవుతుందంటే ఆఫ్టర్ సెలెక్టింగ్ ద జనరల్ ప్రాసెస్. ఒక డిజైన్ అనేది మనం ఏమంటారు సెలెక్ట్ చేస్తే ఇక్కడ డన్ అయిపోతుంది. అక్కడ ఇట్ ఈస్ డన్ బిఫోర్ డిజైనింగ్ ద ఆపరేషనల్ డీటెయిల్స్. ఇక్కడ నేచర్ ఆఫ్ డెసిషన్ వచ్చేసి ఇట్ ఈస్ మోర్ ఆపరేషనల్ అండ్ టెక్నికల్ డెసిషన్. ఎందుకంటే వీళ్ళు అనేది ప్రాసెస్ డిజైన్ చేస్తున్నారు, ఒక ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ ఏ రకంగా జరగాలనేది మొత్తం కూడా డిజైన్ చేస్తున్నారు. సో వేటికి ఎంత అవసరమవుతుంది అంతా డిజైన్ చేస్తున్నారు. సో ఇది ఆపరేషనల్ వర్క్ అవుతుంది. అక్కడ వచ్చేసి సెలెక్షన్ కాబట్టి స్ట్రాటజిక్ అండ్ స్ట్రక్చరల్ డెసిషన్. సో ఇక్కడ ఇన్పుట్స్ కన్సిడర్డ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం, ఒక ప్రొడక్షన్ యొక్క ఏమంటారు ఒక ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ ఏ రకంగా జరగాలనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవసరం, ఎంత ఎక్విప్మెంట్స్, ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవాలా, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా, ఇదంతా కూడా డిజైన్ చేసుకోవాలా. ఈ ఎక్విప్మెంట్స్ ఏమంటారు సెలెక్ట్ చేసుకోవాలా, ఈ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలా, వర్క్ ఫ్లో ఎలా ఉండాలా. సో ఇదంతా కూడా ప్రాసెస్ డిజైన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ టైపు, వాల్యూమ్, ఫ్లెక్సిబిలిటీ, టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అవుట్కమ్ ఇక్కడ వచ్చేసి రిజల్ట్ ఇన్ ఏ డీటెయిల్డ్ ఆపరేషనల్ ప్లాన్ అండ్ లేఅవుట్ ఫర్ ప్రొడక్షన్. సో మొత్తం కూడా ఒక డిజైన్ వేసుకుంటారు, ఆపరేషన్స్ ఎలా చేయాలి, లేఅవుట్ ఫర్ ప్రొడక్షన్. సో ఇదంతా ఇక్కడ వచ్చేసి సెలెక్షన్ చేసుకోవడం బెస్ట్ ప్రాసెస్ డిజైన్. ఇది ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిజైనింగ్ ద వర్క్ స్టేషన్, లేఅవుట్ ఫర్ అసెంబ్లింగ్ ఏ ల్యాప్టాప్. ఇక్కడ వచ్చేసి చూసింగ్ బిట్వీన్ మాస్ ప్రొడక్షన్ ఆర్ జాబ్ షాప్ ఫర్ ప్రొడ్యూసింగ్ ల్యాప్టాప్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వర్క్ స్టడీ. టైప్స్ ఆఫ్ వర్క్ స్టడీ అంటే వర్క్ని మెజర్ చేయడం, అనలైజ్ హౌ వర్క్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో స్టడీ అంటే అనలైజ్ చేయడం, హౌ వర్క్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ కంపెనీస్, ఇన్ ఫ్యాక్టరీస్. సో ఇది ఇక్కడ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి అనలైజ్ చేయడం, హౌ వర్క్ విల్ బి. మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్, టూల్స్ యూజ్ చేస్తారు. సో టైప్స్ ఆఫ్ వర్క్ స్టడీ అంటే మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్. మెథడ్ స్టడీ అంటే మెథడ్ని స్టడీ చేయడం. మెథడ్ అంటే అలా చెప్పిన ప్రాసెస్ డిజైన్. ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఆన్ ఎందుకు స్టడీ చేస్తారంటే మెథడ్ ఇంప్రూవ్ కావడానికి, ఆర్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. ఫోకస్ ఆన్ ఏ రకంగా ప్రాసెస్ చేస్తున్నారు ఒక జాబ్. ఇంకోటి ఇంప్రూవ్ కావడానికి మెథడ్. సో మెథడ్ ఇంప్రూవ్ కావడానికి అనలైజ్ చేస్తారు. అండ్ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రాసెస్లో ఫోకస్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్, ఏ ప్రాసెస్లో జాబ్ అనేది చేస్తున్నారు అనేది. వర్క్ మెజర్మెంట్ అంటే ఏం లేదు, వర్క్ని మెజర్ చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయీస్కి వర్క్ ఇవ్వాలా. సో వర్క్ ఇచ్చి ఆ టార్గెట్లో వీళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు వర్క్ మెజర్ చేయగలుగుతాం. అంటే ఏంది, టైం అనేది రిక్వైర్డ్ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఇక్కడ టైం అనేది మెయిన్. ఫోకసెస్ అని డిటర్మైనింగ్ ద టైం ఒకదానికి ఇస్తారు, ఎంత అవసరం
టైం అనేది ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి ఇది అనేది ఇక్కడ ఫోకస్ ఉంటుంది. దాన్ని బట్టి అంటే ఉదాహరణకు ప్రొడక్షన్ టార్గెట్స్ సెట్ చేస్తారు. స్టాండర్డ్ టైం ఈ టాస్క్ అనేది ఇంత లోపల కంప్లీట్ చేయాలని చెప్తారు. సో లాస్ట్కి వర్కర్ పర్ఫార్మెన్స్ అనేది అసెస్ చేస్తారు. ఇది వర్క్ మెజర్మెంట్ చేస్తారు. సో బై గివింగ్ టాస్క్ టు ఎంప్లాయీస్, బై సెట్టింగ్ టార్గెట్స్ టు ఎంప్లాయీస్. సో ఆ టార్గెట్ అనేది రీచ్ అయినారు లేదా అనేది వర్కర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తారు టైం అనేది వాళ్ళకి సెట్ చేసి. సో మెథడ్ స్టడీ అంటే మెథడ్ ఏమంటారు ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం. సో ఒక ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం మెథడ్ స్టడీ అంటే. సో మెథడ్ స్టడీ అంటే స్టడీ చేయడం. సో ఇంప్రూవింగ్ ద మెథడ్. సో ఎందుకు ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఐడెంటిఫై అండ్ ఎలిమినేట్ నాన్ వాల్యూ యాడింగ్ ఎమోషన్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే టు రెడ్యూస్ వర్కర్ ఫ్యాటిగ్యూ అండ్ సింప్లిఫైడ్ టాస్క్లు. థర్డ్ వన్ వచ్చి టు ఎన్హాన్స్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ కావడానికి కాస్ట్ ఎఫిషియన్సీ కోసం. టు స్టాండర్డైజ్ ఇంప్రూవ్డ్ మెథడ్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఇది ఇంప్రూవ్డ్ మెథడ్స్ ఎందుకంటే మనం మెథడ్ని స్టడీ చేస్తేనే సో ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఫర్ ట్రైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ టు ఇంప్రూవ్ లేఅవుట్. సో మనము ప్రాసెస్ అనేది మనము ఎవాల్యుయేట్ చేయడం వలన అనలైజ్ చేయడం వలన మనకి ఇంకా ఏమి ప్రాసెస్లో ఏం అవసరం ఉన్నాయి. సో ఒక ప్రోడక్ట్ అనేది మనము ఏమంటారు ప్రోడక్ట్ని కరెక్ట్ డిజైన్ చేయడం వలన ప్రాసెస్ మనకి ఇంకా ఏమన్నా లేఅవుట్ ఎక్విప్మెంట్స్ ఏమన్నా అవసరం ఉంటే మనము వాటిని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఆబ్జెక్టివ్స్ మెథడ్ స్టడీ. ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ స్టడీ. సో ఒక మెథడ్ అనేది మనము ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తాం. సో ఒక ప్రాసెస్ అనేది మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తామంటే ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక టాస్క్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేస్తాం. వాటిని ఎగ్జామిన్ చేసి డెవలప్ చేసి అండ్ ఇన్స్టాల్ చేసి అండ్ మానిటర్ చేస్తాం పర్ఫార్మెన్స్. ఇది ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ స్టడీ. సో ఇది ఆబ్జెక్టివ్స్. మెయిన్ మెథడ్ అంటే ఏంటంటే మన యొక్క ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ ఎలా ఉందనేది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఫోకస్ ఉంటుంది. మెయిన్ అనలైజ్ చేస్తారు. ఎందుకు స్టడీ అనలైజ్ చేస్తారంటే మెథడ్ని సో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనలైజ్ చేస్తారు ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ని. సో ఇది ఇందాక టైప్స్ ఆఫ్ వర్క్ స్టడీ అంటే మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్, ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ స్టడీ ఇక్కడ ఉంది. ఇక్కడ వర్క్ మెజర్మెంట్ అయింది. సో మనము ఎవాల్యుయేట్ వర్కర్ పర్ఫార్మెన్స్ బై గివింగ్ టార్గెట్స్ టు ఎంప్లాయీస్. సో మనం టార్గెట్ అనేది ఎంప్లాయీస్కి ఇస్తాం. సో ఆ టార్గెట్ అనేది రీచ్ అయినారా లేనా అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ టైం లోపల వాళ్ళు కంప్లీట్ చేశారా అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎందుకు అంటే వాళ్ళకి స్టాండర్డ్ టైం అనేది డిటర్మైన్ చేస్తాం ఫర్ డిఫరెంట్ జాబ్స్ అండ్ ఆపరేషన్స్కి. దీనివల్ల ఏమైపోతుంది ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో వర్క్ మెజర్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్టాండర్డ్ టైం వాళ్ళకి డిటర్మైన్ చేయాలి. ఇవి హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి వస్తుంది. డిటర్మైన్ స్టాండర్డ్ టైం ఫస్ట్ హెడ్డింగ్. సెకండ్ ఎందుకు అంటే సెట్ లేబర్ ప్రొడక్టివిటీ ఒక బెంచ్ మార్క్ అనేది లేబర్కి సెట్ చేస్తాం. సో అది వాళ్ళు రీచ్ అవుతున్నారు అనేది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ అవుతుంది. సో ఇది ఎందుకు అంటే ఇన్ టైంలో అప్పుడు మనము టార్గెట్ అనేది వాళ్ళకి సెట్ చేస్తేనే కదా వాళ్ళు ఏమంటారు ఇన్ టైంలో వర్క్ అనేది ఫినిష్ చేయగలుగుతారు. సో టు అసిస్ట్ ఇన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. సో ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా షెడ్యూలింగ్ కావాలంటే కూడా సో ఇది అనేది వర్క్ మెజర్మెంట్ అనేది టు అసిస్ట్ ఇన్. సో ఇది బై ప్రొవైడింగ్ టైమ్ ఎస్టిమేట్స్. సో ఇది అనేది నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ వేజెస్ అండ్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ వాళ్ళు ఇన్ టైమ్గా పనిచేస్తే టు ఎనాబుల్ ఫెయిర్ వేజెస్ అండ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా వస్తాయి బేస్డ్ ఆన్ వర్కర్స్ పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి టు ఆప్టిమైజ్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అంటే ఆల్రెడీ మనము ఉన్న వాళ్ళని లేబర్స్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం బై ఏమంటారు మనం టైం అనేది సెట్ చేస్తే ఇంత టైం లోపల మీరు వర్క్ అనేది ఫినిష్ చేయాలి అనే టార్గెట్ పెడితే వాళ్ళు సో వర్క్ అనేది అచీవ్ చేస్తారు. మనం కూడా ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టు ఐడెంటిఫై టైం వేస్టేజ్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. టైం వేస్టేజ్ ఉండదు ఎందుకంటే మనం ఈ టైం లోపల కంప్లీట్ చేయాలని వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తాం కాబట్టి టైం వేస్టేజ్ అండ్ ఇన్ఎఫిషియన్స్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్. సో వర్క్ మెజర్మెంట్ అన్న
టైమ్ స్టడీ అన్న ఒకటే. సో మెథడ్ స్టడీ అన్న మోషన్ స్టడీ అన్న ఒకటే. సో ఇన్ కేస్ మీకు మోషన్ స్టడీ లేదంటే టైమ్ స్టడీ వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు మెథడ్ స్టడీ యొక్క ఆబ్జెక్టివ్స్ ప్రొసీజర్ నేర్చుకున్నారు కదా, అది మోషన్ స్టడీ వస్తే మెథడ్ స్టడీది రాయండి. వర్క్ మెజర్మెంట్ టైమ్ స్టడీ వస్తే వర్క్ మెజర్మెంట్ ఇది రాయండి. అంటే రాయాలన్న ఉద్దేశం కాదు, ఎప్పుడన్నా పేపర్ టఫ్ వచ్చినప్పుడు. సో ఎందుకంటే ఈ వర్క్ మెజర్మెంట్కు టైం మెయిన్. సో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్ అంటే వన్ ఆఫ్ ద టూల్ వచ్చేసి టైమ్ స్టడీ. టైమే కదా మెయిన్. టైం సెట్ చేసి వాళ్ళ యొక్క వర్కర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. ఇది టైమ్ స్టడీ అంటే. సో మెథడ్ స్టడీ అంటే ఏం చేస్తారు, ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద మెథడ్ ఆర్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తారు, మెథడ్ని ఇంప్రూవ్ చేస్తారు. సో ఏ మెథడ్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అది అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా మిస్టేక్లు ఉంటే వాటిని తొలగించుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదే మోషన్ స్టడీ ఆ రకంగా కూడా అదొక టూల్ టెక్నిక్ మోషన్ స్టడీ యూజ్ చేస్తారు మెథడ్ స్టడీలో. సో టైమ్ స్టడీ వచ్చేసి వర్క్ మెజర్మెంట్లో యూజ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.